అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీ అనూప్ సోనీని మీ అందరినీ స్వాగతిస్తున్నా. 30 రోజుల్లో 30 కేసులు అనే ఒక సిరీస్లో ఈ రోజు మేము మీకు ఏం చూపిస్తున్నామంటే దాదాపు 2021 ప్రారంభ దశలో మహారాష్ట్రలో ఉన్న పింప్రి చించువాల గురించి మాట్లాడబోతున్నాం. సమాధి అనేది మరణానికి సూచిక, కానీ ఒకరి మరణాన్ని దాచడానికి ఆ సమాధిని వాడుకోవచ్చు. ఒకరి మనసులో చెడు ఆలోచనలు ఉంటే మాత్రమే ఇటువంటి దారుణమైన పనులు చేయగలరని నేను అనుకుంటున్నాను. ఈ అమ్మాయి కేసులో కూడా ఈ విధంగానే జరిగింది. అంటే పాతి పెట్టబడిన ఆ అమ్మాయి రహస్యాలు అవన్నీ మెల్లమెల్లగా బయటికి రావడం మొదలయ్యాయి. ఈ వార్త 1 నెల వరకు మీడియాలో పుకార్లు పుట్టించింది. త్వరగా తాగమ్మా, ఎందుకంటే స్కూల్కు వెళ్ళాలి కదా. నిధి, టిఫిన్ రెడీ అయిందా లేదా? రెడీ అయిపోతున్నానండి, వస్తున్నాను. మీరు మళ్ళీ కుదుకున్నారా? బంగారు తల్లి, అమ్మ నాన్నని తమాషా చేయకూడదు, అర్థమైందా? తిను త్వరగా. అరే త్వరగా స్కూల్ వచ్చింది. రెడీ కామా, పద 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 పద. ఎక్కు. బాయ్. ఫైనల్ గా మన ఇద్దరం కలిసి పాపని స్కూల్ కు పంపేశాము. మనం కాదు, మీరే. నేను తనకి లంచ్ మాత్రమే రెడీ చేసి ఇచ్చానండి. కానీ ఒకటండి, నేనెప్పుడు అదృష్టాన్ని మాత్రమే నమ్ముతానండి. నేను అదృష్టవంతురాలని నమ్మకం లేదు. ఏమంటున్నావు? నేనేం చెప్తున్నానంటే అదేంటండి, నాకు కొంచెంకి మీరున్నారని చెప్తున్నాను. ఇలా చూడు, నువ్వు నాకు దొరకడమే అదృష్టం. నువ్వు పాప దొరకడం నాకు అదృష్టం అని చెప్పాలి. నీకు విషయం తెలుసా? తన్ని రెడీ చేసి స్కూల్ కు పంపాలంటే ఇంత టైం అవుతుందని నాకు తెలీదు. మన రెండో పాపను చూసుకోవడం ఎంత కష్టమో తెలుసా? తనకి 8 సంవత్సరాలు అయినప్పటికీ మాక్సిమం నేనే చూస్తున్నాను తన్ని. ఇంట్లో పని, బయట పని అన్నీ నేనే చూసుకోవాలి. ఇలా చూడండి, కొంచెం ఇంటికి వచ్చేటప్పుడు తను కాజల్ని మీట్ అవుతుంది. అందుకని నేను వచ్చే దారిలోనే తన్ని పికప్ చేసుకుంటాను. రావడానికి కాస్త లేట్ అవుతుంది. మీకేం ప్రాబ్లం లేదుగా? అరే లేదు లేదు, నాకే ప్రాబ్లం లేదు. అయ్యో, నాకు లేట్ అయిపోయిందని నేను బయలుదేరుతున్నాను. సరేనండి, నేను బయలుదేరుతున్నా. సరే, జాగ్రత్తగా వెళ్ళరా. హలో మేడం, దీన్ని యూజ్ చేసి చూడండి. వెజిటేబుల్స్ ని కట్ చేయడానికి 1.5 గంట పడుతుంది కదా, ఇందులో కట్ చేస్తే మీరు 10 నిమిషాల్లో కట్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరు ఈ ప్రోడక్ట్ ని మాకెందుకు చూపించలేదని ఖచ్చితంగా అడుగుతారు మీరు. మేడం, మనీష్ ఇంట్లో ఉన్నాడా? రూపా, ఎవరది? నువ్వా? అవును, నువ్వెందుకు వచ్చావు? ఇలా చూడండి, నాకు ఇవ్వబోయే షేర్ గురించి వకీల్ గారు మీతో మాట్లాడారా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అనవసరంగా ఇబ్బంది పెడతావేంటి? ప్రతిసారి లెక్కకు వస్తావా? అంతేకాదు, నీకు సమస్య ఏంటి? పెళ్లి చేసుకుని బాగానే ఉన్నావు కదా, ఇంకా ఏంటి? ఏం కావాలో చెప్పు. ఇలా చూడండి, నా షేర్ని అడగడానికి వచ్చాను, బిచ్చం అడుక్కోవడానికి కాదు. నువ్వు నోరు మూసుకో, నేను నీకేమీ ఇవ్వను. అంతేకాదు, దీని గురించి మనం అప్పుడే మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ చూస్తే నిన్ను చంపేస్తారు. వెళ్ళిపో. అరే ఇలా చూడండి, నేను చెప్పేది కాస్త వినండి. నా బంగారు బుజ్జి వచ్చేసింది. ఆ కిచెన్ నైఫ్ ఉంది కదా, దాని స్టాక్ డబుల్ చేసేయి. దాని డిమాండ్ ఇప్పుడు ఎక్కువ ఉంది. ఓకే, నువ్వు తొందరగా చెప్పు నాకు. ఓకే ఆంటీ వచ్చేసాను. ఎవరిది? వచ్చేసావా నా బుజ్జి? ఇవాళ నీకు సర్ప్రైజ్ ఉంది. బామ్మ, త్వరగా తీసుకురండి. నీకు పోళీ ఇష్టం కదా, నీకోసం నేను స్పెషల్ గా ఇది తయారు చేశాను. తిని చూసి ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది. ఇవాళ ఏ హోంవర్క్ ఉందో చూద్దామా? వద్దు, ఇప్పుడు హోంవర్క్ వద్దు. ముందు లూడోలో ఒక గేమ్ ఆడదాం. నేను ఓడిపోతే తర్వాత నేను రాసుకుంటాను. అలాగా, నువ్వు నన్ను ఓడిస్తావా? చూద్దామా? 1 2 3 4. నేనే గెలిచా.
పాలు తాగుమా. చూడు బంగారం, నేను నీతో ఒక విషయం అడగనా? మీ కొత్త నాన్నని చూసిన తర్వాత మా మీద ఇంకా ప్రేమ ఉంటుందా లేక మర్చిపోతావా? లేదు, నేను ఖచ్చితంగా మిమ్మల్ని మర్చిపోను. గుంజన్, నిజంగా నాకు ఒక్క విషయం చెప్పు, మీ అమ్మ మీ నాన్నతోటి సంతోషంగానే ఉంది కదా? మా అమ్మ నాన్న కూడా చాలా సంతోషంగా ఉన్నారు. హలో మేడం, నమస్తే. ఆఫ్తాబ్ కొత్త భార్య మీరే కదా? అఫ్తానా? లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఓ, నన్ను క్షమించండి, వెళ్ళొస్తాను. నువ్వు పనికి కొత్తగా వచ్చావా ఏంటి? మాటలు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. నేనెందుకు చూసి మాట్లాడాలి? నీ జీవితంలో ఎవడో కొత్తోడు వచ్చాడు అనుకుంటా, నీ కొత్తోడు దొరకగానే నీ మొగుడినే డైవర్స్ చేస్తావు కదా. ఇలా డైలీ కొడుతూ నన్ను టార్చర్ చేయబట్టి నీతో నేను డైవర్స్ తీసుకొని సపరేట్ గా ఉన్నాను. ఇలా చూడండి, అన్నిటి నేను ఒంటరిగా చేయగలను. తర్వాత ఇంకొక విషయం, ఒకవేళ నేను పోలీసుల దగ్గరికి వెళ్ళకపోతే ఖచ్చితంగా నన్ను చంపేసుంటారు. ఇదిగో చూడు, నేను ఇప్పుడు చంపేస్తా. ఇక చూడు, నాకు డబ్బులు కావాలి. ఇప్పుడే నాకు అవసరమైనంత ఎక్కువ డబ్బులు కావాలి. నేనెందుకని నీకు డబ్బు ఇవ్వాలి? నా దగ్గర ఎలాంటి డబ్బులు లేవు. నాకు ఖచ్చితంగా డబ్బులు కావాలి. నీతో ఒకడు గడుపుతున్నాడు కదా, వాడిని అడిగి నాకు చేరాల్సిన డబ్బులు నాకు ఇవ్వు, లేకపోతే నేను ఏం చేస్తానో చూడు. నువ్వు చాలా పెద్ద రౌడీవి కదా, నా జీవితం నాశనం చేయాలంటే నీకు అంత సంతోషం. ఏంటి, నేనా? నువ్వేనే డివోర్స్ ఇచ్చింది నాకు. నేను ఖచ్చితంగా నిన్ను చంపకుండా నేనేం చేస్తాను చూడు. ఖచ్చితంగా నేను చంపకుండా నిన్ను చూస్తే నాకేం భయం లేదు. ఎక్కడికి వెళ్తున్నావు లారా? పట్టుకో 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 పట్టుకో. ఇక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ అక్కడ. ఇట్రా ఇట్రా, ఇక్కడ 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 పట్టించుకున్నాను. నన్ను కాదు, మీ అమ్మాయిని పట్టుకున్నావు. కళ్ళు చూడు. అమ్మా, నీకు చాలా టైర్డ్ గా ఉంది కదా, నువ్వు కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను టీ తీసుకొస్తాను. సో మిస్సెస్ నిధి, మీ మ్యారీడ్ లైఫ్ ఇప్పుడు ఎలా ఉంది? మీ హస్బెండ్ ఎలా ఉన్నాడు? నేను కనుక అర్జున్ని కలవకపోయింటే రవిలాగే అందరు మగవాళ్ళు తప్పుగా ఉండేవాళ్ళని అనుకునేదాన్ని. లవ్ అంటే గుర్తుకొచ్చింది. వాడు ఇప్పుడు నేను ఇబ్బంది చేయడం ఆపేడా లేదా? నేను నిన్ను ఏం చేస్తాను చూడు. లేదు, ఆ అతని నుంచి నాకేం ఇబ్బంది లేదు. ఏదో మంచిది, ఫైనలీ నీకు అన్ని హ్యాపీనెస్ దొరుకుతుంది. టీ తీసుకోండి. నీ మంచి మనసుకు అంతా మంచిగా జరగడం నాకు సంతోషంగా ఉంది. నీ ఫ్రెండ్ కాదల్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. దీనికి చాలా సంబంధాలు వస్తున్నాయి. నిజంగానా? కానీ అమ్మా, నేను పెళ్లి చేసుకునేవాడు ఇంటికి వచ్చి అల్లుడుగా ఉంటే నేను చేసుకుంటాను. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళనా? అర్థం చేసుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. ఎప్పుడు నీకు ఆటలాటి? హా, ఆర్డరే కదా. హా, నాకు గుర్తుంది. అమ్మ, మీకు విషయం తెలుసా? ఈ రోజు లూడో గేమ్ లో కాజల్ ఆంటీని ఓడి పెట్టేశాను. ఈ రోజంతా నువ్వు సంతోషంగా ఉండుంటావు, కానీ నీ హోంవర్క్ చేయడానికి నీకు టైం లేదు. కరెక్టే కదా? లేదమ్మా, నేను ఇప్పుడు హోంవర్క్ చేయను. ఇలా చూడు, నేను ఒక్కసారి చెప్తాను, వెళ్ళి హోంవర్క్ చెయ్యి, వెళ్ళు. లేదు, నేను ఇప్పుడు చదవను. నేను చెప్తున్నానుగా. హే, ఇలా చూడు. సరే, మేము బయలుదేరుతాం. ఖుదాఫిస్. వీళ్ళందరూ మా ఊరి వాళ్ళు. ఊరికే జాలీగా మాట్లాడుతున్నాం. ఇలా చూడమ్మా, ఆంటీ ఇంట్లో సంతోషంగా ఉండిందా? అవును, నేను 2 సార్లు లూడో గేమ్ ఆడాను, అలాగా? నేనే గెలిచాను. గుంజన్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చాలా సేపటి నుంచి తలుపు తడుతున్నాను. అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే పాప, అవ్వ గుడికి వెళ్ళింది, అందుకే తలుపు తెరవట్లేదు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది మా నీకు? అమ్మని అర్జున్ నాన్న కొడుతూనే ఉన్నారు. తర్వాత మా అమ్మని చంపేస్తానని చెప్తున్నాడు. అది మాత్రమే కాకుండా కత్తి చెప్పేసి బెదిరి. వద్దమ్మా,
ఏడవకు, ఏడవద్దమ్మా, వద్దు. నువ్వు దీన్ని ఇక్కడ పెట్టుకో, నేను వెళ్ళి చూసొస్తా ఏమైందో. నిధి ఎక్కడా? తను ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తెలియదంటే గొడవ పడా కదా నువ్వు దాంతోటి? కత్తి చూపించి బెదిరించావు కదా, బెదిరించడమేనా లేదంటే చంపేశావా? నిధి కూడా నాకు నిజంగా చెప్పు ఇప్పుడు. నేను చెప్తుంటే అర్థం కాదా? తన ఇంటి నుంచి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. ఎక్కడ వెళ్ళింది, ఎలా వెళ్ళింది? మా ఇద్దరికి గొడవ జరిగింది, తన బట్టలు తీసుకుని వెళ్ళిపోయింది అంతే. చూడు, నిన్ను వదిలి తను సామాన్లు ప్యాక్ చేసుకుని వెళ్ళిందంటే నేను అర్థం చేసుకుంటాను, కానీ గుంజను వదిలేసి వెళ్ళిందంటే నేను అస్సలు నమ్మను. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంది. ఎక్కడ తను? వద్దు, నేనే చూస్తాను. జరుగు. నిధి, 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 ఎక్కడ నిధి? ఏం చేసావు తనతోటి? నిజంగా చెప్పు, నాకు తనతో ఏదైనా చేసావా? నేను వదలను, నేను ప్రాణాలతోటి వదలను. తను ఏం చేసావు నువ్వు? నాకు చెప్పు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ పొగరు నా దగ్గర చూపించద్దు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఎందుకుంది? హలో మనీష్, మనీష్, నిధి మీ ఇంటికి ఏదైనా వచ్చిందా? హే కాజల్, నిధి యొక్క జీవితంలో జరిగేది నాకు ఎలాంటి సంబంధం లేదు అసలు. అర్థం చేసుకో. ఇంకోసారి అంటే నాకు ఫోన్ చేయక, అర్థమవుతుందా? ఏయ్, తను కనిపించకుండా పోతే తను ఎక్కడైనా దాక్కొని ఉంటుంది. తనకు జీవన అంశం అవడానికి నాకు అసలు కాస్త కూడా ఇంట్రెస్ట్ లేదు. అది మాత్రం కాకుండా ఈ నాటకాలు మీ ఇద్దరు కలిసే చేస్తున్నారు. మీ ఇద్దరు తప్పైన అమ్మాయిలు, తప్పైన వాళ్ళు. అర్థమైందా? నోటికి వచ్చినట్టు వాగకు, సరిగా మాట్లాడు. అర్థమైందా? లేదంటే అక్కడ వచ్చి ఇక్కడ పెడతాను. సరే రా, ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి నా ముందు మాట్లాడు. అప్పుడే నువ్వు మాట్లాడకుండా ఉంటావు. ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. నేను చూసుకుంటా. తను ఎక్కడికి వెళ్ళిందో నాకు ఏమీ తెలీదు. అర్థమైందా? అమ్మా కొంచెమైనా తినమ్మా. పొద్దుటి నుంచి నువ్వు ఏమీ తినలేదు. గుంజన్, అన్నం తినుమా, ఎందుకు తినట్లేదు? ఆంటీ, అర్జున్ నాన్న దగ్గర అమ్మ ఎక్కడికి వెళ్ళారో కొంచెం అడగండి ఆంటీ. ఆయన కోపం తగ్గిన తర్వాత ఆయన నార్మల్ అయిపోతాడు ఆంటీ. అమ్మ ఎక్కడని కొంచెం అడగండి ఆంటీ. గుంజన్, నేను మీ నాన్నని చాలా సార్లు అడిగేశాను. ఆయనకు తెలీదు మీ అమ్మ ఎక్కడుందో అని. కానీ నువ్వు భయపడకు, నేను మీ అమ్మని తీసుకొస్తాను. అర్థమైందా? ఒక్క నిమిషం. మీరు చెప్పేది నాకు నిజంగా అర్థం కాలేదు. నితి ఫ్యామిలీ, నితి హస్బెండ్ తను కనిపించలేదని మిస్సింగ్ కేసు ఫైల్ చేయలేదు. తన ఫ్రెండ్ అయినా మీరెందుకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు? సార్, ఒక్క నెల క్రితంగా నిధి గురించి తెలిసినప్పటి నుంచి నిధి వాళ్ళ హస్బెండ్ తన్ని కొడుతూనే ఉన్నాడు సార్. ఒక రోజు అంటే మొత్తం లిమిట్స్ క్రాస్ ఇలా చేస్తాడు చూడండి సార్. మేడం, నేను స్పెషల్ డ్యూటీకి వెళ్ళి తీరాలి. సారీ, మీ కేసు ఏంటో నేను అర్థం చేసుకున్నాను. మీ ఫ్రెండ్ అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. తను అలకపోగానే ఖచ్చితంగా ఇంటికి తిరిగి వస్తారు. కంగారు పడకండి. సార్, మీరు అర్థం చేసుకోవట్లేదు సార్. నిధి కనపడట్లేదు, తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది సార్. హలో? సార్, 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 వస్తున్నాను. నశించాలి, అరాజకం నశించాలి, అరాజకం నశించాలి, పోలీస్ అరాజకం నశించాలి. 20 రోజులుగా నా ఫ్రెండ్ నిధి కనపడట్లేదు. నేను ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ కూడా వచ్చేసాను, కానీ ఇక్కడ ఉండే ఎస్ఐ నా కంప్లైంట్ అసలు తీసుకోవట్లేదు. పదే నా ఫ్రెండ్ కోపంలో ఎక్కడో వెళ్ళిపోయింది అంటున్నారు. ఈ విషయంలో కాజల్ ఒక పెద్ద పోరాటమే చేసింది. ఈ కేసు మీడియా వల్ల పోలీసులకు సవాలుగా మారింది. ఇది ఎస్ఎస్పీ వరకు వెళ్ళింది. ఈ కేసును విచారించమని సర్కిల్ ఆఫీస్ కి ఉత్తర్వులు జారీ చేశారు. కాజల్ తన విన్నపాన్ని సమర్పించిన ఒక నెల తరువాత వాళ్ళు స్పెషల్ టీం ని పంపించారు. సార్, నిధి పని వెతుకుతుంటూ నా దగ్గర వచ్చింది. తనతోటి తన 8 వయసు కూతురు కూడా ఉండింది. వాళ్ళు ఉండేందుకోసం మా ఇంట్లో నేనే వాళ్ళకి ఒక రూమ్ రెంట్లు ఇప్పించాను. నాది కిచెన్ యూటిలిటీస్ బిజినెస్, అందుకే నేను తనకి సేల్స్ గర్ల్ జాబ్ కూడా ఇచ్చాను. సార్, కొంతసేపటి తర్వాత నిధి ఫ్యామిలీలా అయిపోయింది. నేను తన దగ్గర రెంట్ తీసి కూడా ఆపేసి మేము చాలా క్లోజ్ అయిపోయాము. ఆ తర్వాత తను అర్జున్ దేశాయ్ని సోషల్ మీడియాలో కలిసింది. వాళ్ళిద్దరూ కలవడం మొదలుపెట్టారు, ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత నవంబర్లో పెళ్లి చేసుకున్నారు. సార్, పెళ్లి తర్వాత నిధి తన కూతురు గుంజన్
ఇద్దరు అర్జున్ తోటే ఉండేవారు. వాళ్ళు అక్కడే షిఫ్ట్ అయిపోయారు. వాడు ఒక్కడే ఉండేవాడు. మొదటిన అన్ని నార్మల్ గానే ఉండింది. జనవరి 2nd వీక్ తర్వాత ఇవంతా స్టార్ట్ అయింది ప్రాబ్లం అంతా. కంగ్రాచులేషన్ మేడం. నేను ఆఫ్తాబ్కి చాలా రోజుల నుంచి కాల్ చేయడానికి ట్రై చేస్తున్నా, కానీ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్. దయచేసి అతన్ని ఫోన్ చేయమని చెప్పండి. ఇలా చూడండి, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు చెప్పినట్టు నా భర్త పేరు అఫ్తా కాదు, అర్జున్. ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చి వెళ్ళారు కదా. మేడం కరెక్ట్గా చెప్పారు మేడం. ఈ ఇంటికి వచ్చి నమాజ్ చేయమని చెప్పి మీ హస్బెండే మాకు చెప్పాడు మేడం. మీరు చెప్తున్నారు కదా అర్జున్ అని, ఆ అర్జున్ బాయే. నిధి ఇవంతా నాకు చెప్పినప్పుడు తనకేం అర్థం అవ్వలేదు. నేను ఏదో మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుంది అన్నాను. ఇలా బాధపడక బదులుగా మనం తెలుసుకోవడం మంచిది. నిధి ఏం చేస్తున్నావు? అదేంటంటే గ్యాస్ ఏజెన్సీలో మీ ఐడి కావాలన్నారు, అందుకే వెతుకుతున్నాను. ఇంకేం కాదు. అది కబోర్డ్లో ఉంది కదా. సరే, అటు వెళ్ళి చూస్తాను. ఏ నిధి, ఏమండి, ఏంటిది? మీ పేరు అర్జున్ కదా? అఫ్తాబా? అవును సార్, నా అసలు పేరు అఫ్తాబ్ అన్సారీ. అలాంటప్పుడు నిజం దాచి నిధికి అబద్ధం చెప్పావు. నీ అసలైన గుర్తు దాచి తనని పెళ్లి చేసుకున్నావు. అవును సార్, నేను నిధిని ఎంతగానో ప్రేమించాను. తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నువ్వు ఎవరైనా నిధి కనిపెట్టిన తర్వాత ఏం జరిగింది? సార్ అదేంటంటే తను నా మీద కోపంగా ఉంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని చూశాను. నిధి, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. నా మీద చేతియండి, మిమ్మల్ని నేను నమ్మలేకపోతున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నిధి. ఇలా చూడు, నేను నిన్ను మోసం చేయాలని ఇలా చేయలేదు. నీ మీద ఉన్న ప్రేమతోనే ఇలా చేశాను. నాకు బాగా తెలుసు నేను నా అసలు పేరుతో నీ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఒప్పుకోవు. మనం పెళ్లి చేసుకున్నాం కదా, ఆ రోజే మన జీవితంలో చాలా సంతోషంగా ఉన్న రోజు. నాకు నమ్ము. నేను అలాగే అనుకునేదాన్ని, కానీ ఆ రోజును తలుచుకుంటే ఇప్పుడు నేను మోసపోయాను అనుకుంటున్నాను. ఎందుకు ఇలా చేశారు? అయితే నువ్వు నన్ను మనిషిగా అనుకోవట్లేదా నిధి? ఇలా చూడు, నేను నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నానా ఏంటి? నేను చూపిస్తున్న పేరు కంటే నా పేరే నీకు ముఖ్యమైనదా ఏంటి? నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలీదు. ఇలా చూడు బంగారం, నువ్వు నా జీవితంలో చాలా ముఖ్యమైన దానివి. ఎప్పటికీ అలాగే ఉండాలి. నిధి, నువ్వు లేకుంటే నేను బతకలేను. అర్జున్ సార్ చెప్పింది పూర్తిగా నమ్మేసింది నిత్య. ఆ తర్వాత నాతో చెప్పింది అర్జున్ సరిగ్గా చెప్పాడని. అర్జున్ చెప్పేదంతా కరెక్టే అని నేను ఇప్పుడే అర్థం చేసుకుంటున్నాను. నేను కష్టపడిన రోజుల్లో సొంత మా అన్నయ్య కూడా నాకు సహాయం చేయలేకపోయాడు. నాలాంటి డివోర్స్ అయిన అమ్మాయిని, అంతేకాకుండా 8 సంవత్సరాల అమ్మాయి కూడా అర్జున్ అక్కడికి చేర్చుకున్నాడు. ఆయన నుంచి మేమిద్దరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఇంకొక విషయం కాజల్, ఈ సంతోషాన్ని నేను ఎదురు చూస్తుండేదాన్ని. అలా అయినప్పుడు అతని పేరు అర్జున్ అయితే ఏంటి, అఫ్తాన్ అయితే ఏంటి? అదేనమ్మా చాలా చాలా ముఖ్యం. అరే మావయ్య, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే మీరిద్దరూ మాట్లాడుకుంటుండగా వచ్చాను. నిధి, నేను నీకో విషయం చెప్తున్నాను. నువ్వు ఆ అబ్బాయికి వ్యతిరేకంగా ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాల్సిందే. నీలాంటి వాళ్ళ కోసమే మా సంఘం ఏర్పాటు చేయబడింది. కులాలు మతాలతో ఆడుకునే వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టాను. ఏంటి మామ ఇలా అంటున్నారు? ఇది నిధి పర్సనల్ లైఫ్. దీన్ని పొలిటికల్ యాంగిల్లో చూడకండి. అవును, తను చేసింది తప్పే. తను సారీ కూడా అడుగుతోంది. ఇంకేం చేయాలి? తను ఇది తప్పు కాదు. వాడక్కడ పెద్ద పన్నాగమే పన్నుతున్నాడు. మొదటి నుంచి అబద్ధం చెప్తున్న వాణ్ణి ఎలా నమ్మమంటారో మీరే వివరంగా చెప్పండి. ఇలా చూడు నిధి, నిన్ను హెచ్చరించడమే నా పని. మిగతాదంతా నీ నిర్ణయమే. ఇలా చూడు, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఆ అబ్బాయి ఎలాంటి వాడని మీకే కొన్ని రోజులకి బాగా అర్థమవుతుంది. మీ మావయ్య అనేది ఎవరు? ఆయన మా అమ్మ యొక్క అన్నయ్య. అమ్మ అన్నయ్యనే మావయ్య అంటారు. సరే, ఆయన పేరేంటి? సార్ రామచంద్ర దేశపాండే. సార్ ఆయన హిందూ సహాయతా సంఘంలో యాక్టివ్ మెంబర్. సార్ నేషనల్ లెవెల్లో ఏదో ప్రాబ్లం జరుగుతుంటుంది, అందుకే కొంచెం బిజీగా ఉన్నారు. నేను ఆయన దగ్గర హెల్ప్ తీసుకునేదాన్ని. ఆయనకు పెద్ద పెద్ద వాళ్ళతో కనెక్షన్స్ ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది? సార్ తను మా అమ్మ చెప్పింది నిజమని ప్రూవ్ చేసేసింది. వాడు మొత్తంగా నిధిని చంపుకొని తినేశాడు. నమో విఘ్నేశ్వర వినాయక సర్వోజన సుఖినో భవంతు. ఇద్దరేం చేస్తున్నారు? ఇది వదిలేసి నమాజ్ మాత్రమే చేయాలి. నేనెందుకు నమాజ్ చేయాలి? ఎందుకంటే నేను నీకు తాళి కట్టిన భర్తని. నమాజ్ చేయడమే నీ పని. బాగో, తనేంటి ఇలా డ్రెస్ వేసుకుని వెళ్తుంది? మంచి డ్రెస్ వేసి పంపు. కుంజన్, రేపు నీకు నమాజ్ నేర్పడానికి ఒకరు వస్తున్నారు. నువ్వు స్నానం చేస్తే రెడీగా ఉండాలి, సరేనా? నిధి,
ఇప్పుడు ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడే నీ సామాన్లు గుంజా సామాన్లు తీసుకుని ఇక్కడికి వచ్చేయి. వాడి మొహం మీద తీసుకొట్టు. నేను మర్చిపోలేను కాజల్. ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు తను మారుతాడని నేను నమ్ముతున్నాను. లేకపోతే ఈ లోకమే నన్ను చూసి నవ్వుతుంది. నా సెకండ్ మ్యారేజ్ నాశనం అయిపోయింది అనుకుంటారు. ఇది వాడి ఎవరి కోసం నువ్వు నీ జీవితం నాశనం చేసుకోకు, అర్థమైందా? నేనే ఇప్పుడు వాడిని ఏదో ఒకటి చేస్తాను. నువ్వు నీ మాటలు అన్ని నీ దగ్గర మాత్రమే ఉంచుకో. నిధిని గుంజని టార్చర్ చేయడం ఆపపోతే నేను పోలీసులో కంప్లైంట్ చేస్తాను. అప్పుడు నేను ఎవరు కాపాడలేరు, అర్థమైందా? సో వీడి నిధి గుంజన్ని ఏడిపించుతూ ప్రాణాలతో చంపేశాడు. రోజు తనతోటి గొడవ పడేవాడు, దాన్ని కొట్టేవాడు. ఆ చిన్న పిల్ల ప్రతిసారి వాళ్ళ అమ్మని కాపాడేందుకోసం మా ఇంటికి వచ్చేది. ఆంటీ ఆంటీ నాన్న అమ్మనేసి కొడుతున్నాడు, మీరు రండి, వచ్చి కాపాడండి, రండి ఆంటీ ప్లీజ్ ఆంటీ. సార్ ఆ రోజు కూడా ఇదే అరింది. ఆ పాప నా ఇంటికి వచ్చింది, నేను నిధికి ఫోన్ చేశాను. తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండింది, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు తన ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. సార్ నేను చెప్పేది నమ్మండి, వీడే దాన్ని ఏదో చేశాడు. సార్ నేను తన్ని బిర్యానీ చేయమన్నాను, అలా చేయమనడం తప్ప ఏంటి? కుంజన్కు నమాజ్ గురించి మంచి చెడుల గురించి నేర్పించాను, అది కూడా తప్ప ఏంటి? సార్ నేను నిజం చెప్తున్నాను, అల్లా మీదొట్టు నిధి నేను చేయలేదు. 8 సంవత్సరాల అమ్మాయి అబద్ధం చెప్తుందని నువ్వు అంటున్నావా? నువ్వు నిధికి ఖర్చు చూపించు. నేను కోపంతో అలా మాట్లాడాను, అంత మాత్రం చేత తన్ని చంపానంటే ఎలా? సార్ మీకు ఒక నిజం చెప్తాను, ఇదిగో ఈ అమ్మాయిని చూడండి, నా వైఫ్ నిధి అమ్మాయికి సార్. ఈ అమ్మాయి ఇదంతా చేస్తోంది, ఈవిడ వల్లే మా ఇద్దరి మధ్య గొడవ వస్తుంది సార్. ఈవిడే సార్ తప్పు చేసింది. నేను దాన్ని రెచ్చగొట్టున్నానా? నేను రెచ్చగొట్టున్నాను దాన్ని. ఏం మాట్లాడుతున్నావు? నాకేం కాదు, పోలీస్ స్టేషన్ ఇది. షూ, కూర్చో. కాజల్ని తప్పుపట్టే ముందు నువ్వు దీన్ని ఆలోచించు. నిధి లాస్ట్ లొకేషన్ మీ ఇల్లే చూపిస్తుంది. ఆ సమయంలో నువ్వు నీ ఇంట్లోనే ఉన్నావు. దీనికి అర్థం మీరిద్దరూ అక్కడే ఉన్నారు, అవునా? అయినా సరే తను ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలియదు. ఏమైంది? ఏంటి సైలెంట్ అయిపోయావు? ఆ రోజు ఏం జరిగిందో చెప్పనా? ఆ రోజు నిధి మీ ఇంట్లోనే ఉంది. ఏమైనా జరుగుంటే నీ వల్లే అయి ఉంటుంది. నేను చెప్పిందంతా కరెక్టే కదా? షర్కే, వీడి ఇల్లు సెర్చ్ చేయి. సార్ పద సార్, వెళ్ళు. నేనేం చేయలేదు సార్. వెళ్ళమంటున్నావు? నన్ను నమ్మండి, నా మాట వినండి సార్. కులాంతర వివాహం, దీనివల్ల ఒక సమూహమే జాతితో చెలగాటమాడుకుంటోంది. రాజకీయ చట్టాలు కూడా దీన్ని ఆదరిస్తున్నాయి, అనుమతినిస్తున్నాయి. కానీ మన సమాజంలో కులపిచ్చి పట్టుకున్నటువంటి కొంతమంది దీన్ని చాలా పెద్ద తప్పు అంటున్నారు. మేము చట్టానికి అనుకూలంగా ఉండేవాళ్ళం అంటున్నారు. అంతేకాకుండా వాళ్లే కొంతమందికి శిక్ష విధిస్తున్నారు. అర్జున్ దేశాయ్ అనే ఆఫ్తాబ్ అన్సారీ తను లవ్ చేసిన అమ్మాయి ఇతను పెళ్లి చేసుకున్నాడు. తన ప్రేమ వెనక ఏదైనా కారణం ఉందా, లేదంటే ఈ పెళ్లి అతని ప్లానా? అతని పెళ్లి వెనక ఏదో గట్టి కారణం ఉందనే నేను నమ్ముతున్నాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు? ఎవరైనా కిడ్నాప్ చేసుంటారా, లేదంటే వాళ్ళు ఎక్కడైనా దాక్కొని తలదాచుకుంటున్నారా? నిధి ప్రాణాలతో ఉందా లేదా చనిపోయిందా అని ఇప్పటి వరకు ఎవరికి స్పష్టంగా తెలియదు. ఈ ఇల్లంతా బాగా వెతికి చూడండి. ఈ ఫోన్ ఎవరిది? సార్ ఇది నిధి ఫోన్ సార్. ఆ రోజు గొడవ పడ్డానని చెప్పాను కదా, ఆ టైంలో కింద పడి ఉండొచ్చు అంతే. కింద పడేశారా? అవును. లేదో పగలు కొట్టావా? సార్ మీరు అనుకున్నట్టు ఏం లేదు, నేను నిజమే చెప్తున్నాను సార్. ఈ ఫోన్ కండిషన్ చూసి కూడా మేము ఇంకా నిన్ను నమ్మాలా? కర్కి, ఇతని కస్టడీలోకి తీసుకోండి. సార్ నేను పద. చెప్తున్నా సార్, ఏయ్, నేను వాడిని చేయలేదు. లాగండి. సార్ నా మాట నమ్మండి. ఇంతకు ముందు ఆయన మంచివారుగానే ఉండేవారు. నన్ను మా అమ్మని బానే చూసుకున్నారు. దాని తర్వాత మా ఫస్ట్ నాన్నలాగా అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉన్నారు. మీ ఫస్ట్ నాన్నగారు కూడా ఇలా గొడవ పడతారా? అవును, మా అమ్మని మీట్ అయినప్పుడంతా మా అమ్మతో గొడవ పడుతూ ఉండేవారు. అబద్ధం చెబుతున్నావా? నాకు తెలియదా ఏంటి? వాడి పేరు అర్జున్ కాదు, ఆఫ్తాబ్. నీ ఆశ కోసం ఎవరితోనే వెళ్తావా ఏంటి? ఇలా చూడు, చిన్న పిల్లున్నప్పుడు ఇలాంటి అసహ్యమైన మాటలు మాట్లాడుకో. ఏయ్, నీ అడ్వైస్ అంతా నాకు అక్కర్లేదు. నువ్వు ఏమైనా చేసుకో, కానీ నా కూతుర్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో, అర్థమైందా? అది మాత్రం కాకుండా నాకు డబ్బులు కావాలి, అర్థమైందా? డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తా. సార్ నేను చెప్పేది వినండి. నేనేమో తను డివోర్స్ చేయలా, తనే నన్ను డివోర్స్ చేసింది. అది మాత్రం కాకుండా తను నాకు జీవనాంశం ఇవ్వలేదు. మీ చట్టంలో బొక్కలు చాలా ఉన్నాయి సార్. అది సరే, నువ్వేం చేసావు? నువ్వు వాళ్ళని చంపావు. ఇంతకీ బాడీని ఎక్కడ దాచావు? అరే లేదు సార్, నిధి కనిపించకుండా పోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను. వాళ్ళ దగ్గర చెప్పాను, మీరు కావాలంటే అడగండి. నేనేం చేయాలో నువ్వు చెప్పక్కర్లేదు. సార్ నన్ను సందేహించే బదులు మీరు ఒక పని చేయొచ్చు సార్. నిధిని చంపినాడు మీరు ఫాలో చేయొచ్చు కదా. ఏంటి? ఎవరు? ఆఫ్తాబా? లేదు, వాడి పేరు ఆఫ్తాబేమో కాదు. ఏయ్, చేయి కింద పెట్టు. ఒకటి చూడండి సార్, నేనే చూపిస్తాను. ఇదిగో వీడే సార్. వీడి పేరు తన పేరు వాడి పేరు చెప్పరా? కాజల్. కాజల్?
తను ఆ రోజు చాలా కోపంగా ఉండింది. నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఇది అబ్దాబ్ని కాజల్ని పెళ్లి చేసుకోవడానికి ఎలా పర్మిషన్ ఇచ్చిందో తెలియట్లేదు. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు సార్. నిధి ఎందుకు అక్సెప్ట్ చేసిందో తెలీదు. కాజల్కి తనకి రిలేషన్షిప్ ఉందా? లేదు లేదు. లెస్బియన్ రిలేషన్షిప్? సార్ నిధి నన్ను వదిలి వెళ్ళాక తను కాజల్తోనే ఉండింది సార్. వాళ్ళ మధ్యన ఒక రిలేషన్షిప్ ఉండింది సార్. అది తెలుసుకోవడానికే నేను నా లాయర్ దగ్గర జీవనాంశంగా ఒక పెద్ద అమౌంట్ కావాలని వాళ్ళ దగ్గర అడిగించాను. నేను వాళ్ళ ఫోటో కూడా చూపించాను కదా సార్. కానీ వాళ్ళు ఇది సరిపోదని చెప్పారు. వేరే ఆధారాలు కావాలంట. ఇదిగో ఇవే ఆధారాలు చూడండి. ఇదిగో చూడండి, బాగా చూడండి. సార్, ఆ తాగుబోతు రవి చెప్పేదాన్ని బట్టి ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే ఖచ్చితంగా కాజల్ నిధిని కిడ్నాప్ చేసే అవకాశం ఉందనిపిస్తోంది. ఎందుకంటే నిధి కాజల్ని వద్దని వారించి అబ్తాబ్ అనే అర్జున్ దేశాయిని పెళ్లి చేసుకుంది. సార్ ఆ నిధి ఫొటోస్ వైరల్ అయిన తర్వాత ఒక్కొక్క గ్రామంలో అందరూ చూస్తుంటారు, కానీ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు సార్. ఈ తాగుబోతు రవి కాజల్ ఇంకా నిధి యొక్క ప్రింట్ వేసిన ఫోటోని ఎక్కడా చూపించలేదు. వాడు కావాలనే మనకి ఫోటో చూపించాడు. అందువల్ల వీడి మీద నాకు అనుమానంగా ఉంది. మీరు ఒక పని చేయండి విద్య సార్. కాజల్ స్టాఫ్స్ ని విచారించి చూడండి. ఏదైనా అనుమానం ఉంటే కాజల్ దగ్గరే మనం విచారించాల్సి ఉంటుంది. మ్యామ్, మాకు ఈ విషయం గురించి ఏం తెలీదు. మాకు మా జాబ్ చాలా ముఖ్యం, అది ఉంటే చాలు. కాజల్ మీతో పని చేసినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా లేదా అని మాత్రం తెలుసుకోవడానికి వచ్చాను. మ్యామ్, ఒక్కసారి ప్రయత్నం చేశారు. ఒకవేళ నేను ఒప్పుకోకపోతే పనిలో నుంచి నన్ను తీసేస్తానని బెదిరించారు నన్ను. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు నన్ను ఏమీ చేయకుండా వదిలేశారు మ్యామ్. సార్, నేను నిధి కాజల్ సోషల్ మీడియా అకౌంట్ని చెక్ చేశాను. వాళ్ళ పోస్టులు చూస్తుంటే రవి చెప్పేది నిజమేనేమో అనిపిస్తోంది సార్. ఇక్కడ చూడమా, నువ్వు అర్జున్ అన్న దగ్గరికి వెళ్ళక ముందు నువ్వు కాజల్ ఆంటీ దగ్గర ఉన్నావా? అదేంటంటే నువ్వు మీ అమ్మ ఒకే రూమ్ లో ఉండేవారు, అంతే కదా? ఇదేంటి? లేదంటే మీ అందరూ కలిసే ఉండేవాళ్ళం. ఆ అందరూ ఒకే రూమ్ లో పడుకున్నా. కొన్ని రోజుల తర్వాత అమ్మమ్మ వచ్చి పడుకుంది. దాని తర్వాత ఆ అమ్మ ఆంటీ ఒకే రూమ్ లో పడుకున్నారు. నేను ఎలా చెప్పను సార్? ఆ అమ్మాయి కాజలు 2 రోజుల క్రితం అక్కడికి వచ్చి అర్జున్తో పెద్దగా గొడవ పడింది. ఏదేదో మాట్లాడుకొని పెద్ద గొడవ అయిపోయింది. నిధి మా ఇంటికి వచ్చి నాతో పాటు ఉండు అని చెప్తుంది. కాజల్, నేను సంతోషంగా ఉన్నాను. నా మొదటి సెల్ని నేను ముగించాను, అది కూడా 3000 రూపాయలకి. థ్యాంక్ యూ కాజల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరమే లేదు. నేను నీకు చెప్పాను కదా, నీకు ఎవ్వరి హెల్ప్ అసలు అక్కర్లేదు. ఇంకా ఆ రోజు నుంచి మా అఫైర్ మొదలైంది. సార్, నేను నిధిని ఫోర్స్ చేయలేదు. అసలు ఏమైందో మా ఇద్దరికి నచ్చినట్టే జరిగింది. అది లేకుండా నేను ముందు నుంచే ఇలానే. కానీ నిధికి ఇదే ఫస్ట్ లెస్బియన్ రిలేషన్షిప్. మీ ఇద్దరిలో అఫైర్ ఉండింది. అలా ఉండి ఎందుకు ఆవిడ అర్జున్ని పెళ్లి చేసుకుంది? దాన్ని తలుచుకుని టెన్షన్ అయ్యారు. లేదు సార్, అంటే అవును, నాకు కొంచెం బాధగానే ఉండింది. కానీ నిధి సంతోషంగా ఉంటే నాకు చాలు. సార్, నిధి నాతో ఉన్నప్పుడు కూడా ప్రతిసారి తను ఒకే విషయం చెప్పేది. తనకి గుంజన్ ఫ్యూచర్ యొక్క టెన్షన్ మాత్రమే. గుంజన్ కి అమ్మా నాన్నలు ఇద్దరు ఉండాలి అని ఆశపడింది. సార్, అర్జున్ నిధికి దొరికినప్పుడు ఇన్ఫాక్ట్ నేనే తనని ఎంకరేజ్ చేశాను. నువ్వు ఒక మంచి పిల్లగా చూపించుకోవాలని ఇదంతా చేశావు. కానీ తను లేకుండా నువ్వు ఉండలేవని తెలుసుకున్న తర్వాత నువ్వు ప్రతిరోజు అర్జున్ ఇంటికి వెళ్ళావు, వాడితో గొడవ పడ్డావు. అంతేకాకుండా నిధి నాతో పాటు వచ్చాయని చెప్పావు నువ్వు తనకి. లేదు సార్, అర్జున్ తోటి నేను నా కోసం నిధి కోసం గొడవ పడేదాన్ని. అర్జున్ మాత్రం ఏంటి, నేను నిధి యొక్క బ్రదర్ మనీష్ తోటి కూడా గొడవ పడ్డాను. వాడి ప్రాపర్టీ అంతా నిధికి ఇయ్యను అని చెప్పినప్పుడు మనీష్ మాత్రం కాదు, నేను ఆ బిపిన్ రాత్ కూడా బెదిరించి పెట్టాను. వాడు నిధిని ఇరిటేట్ చేసినప్పటి నుంచి. బిపిన్ రావత్ ఎవరు? వాడికి నిధికి ఏంటి సంబంధం? వాడు కస్టమర్. ఒక రోజు నిధి యుటెన్సిల్ సేల్ కోసం వాడి దగ్గర వెళ్ళింది. అదే రోజు ఇలా చూడండి సార్, ఈ మిషన్ ఖచ్చితంగా మీ పనిని సగం చేస్తుంది. వెజిటేబుల్స్ వేసి ఇలా అనండి, అంతే. 2 నిమిషాల్లో వెజిటేబుల్స్ కట్ అయిపోతాయి. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. ఇది నా డిపార్ట్మెంట్ కాదు, నా వైఫ్ యొక్క డిపార్ట్మెంట్. మీరు వెళ్ళి అక్కడ అడగండి, సరేనా? వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఏమే నిషా? అరే, మీరెందుకు ఇప్పుడు తలపేస్తున్నారు?
నా వైఫ్ ఇంట్లో లేదు, నువ్వేం కంగారు ఇలా పడకు. చూడండి, నేను ఇప్పుడు వెళ్ళాలి. దీని గురించి ఎవరికి నేను చెప్పను. ఏయ్, నేను బయటకు వెళ్ళాలి. ఎక్కడికి ఏయ్, వెళ్తున్నావు? చైతి, ఆగు. నేను ఇప్పుడే బయటకు వెళ్ళాలి. నిధి నాకు చెప్పినప్పుడు నాతోటి పనిచేసే అన్ని అమ్మాయిల్ని చేర్చి వాడి ఇంటి ముందు వెళ్ళి కూర్చుని పోయాం. రే, నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావా? నీకు అంత ధైర్యమా? బట్లిప్పు ఇప్పుడు ఇప్పురా, ఇప్పు బట్లిప్పు, ఇప్పు నాకి. ఒక అమ్మాయి మీద చేపడితే ఇంతవరకు ఇప్పుడు నీకు తెలుస్తుంది. వాడి గురించి మేము కంప్లైంట్ కూడా చేసాం. ఇదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాం. ఖచ్చితంగా మీ రికార్డ్స్ ఉంటుంది. మీరు ప్లీజ్ క్రాస్ చెక్ చేయండి సార్. నేను నిధిని చాలా ప్రేమించాను. నేను ఎప్పుడూ దాన్ని బాధ పెట్టించలేను సార్. సరే, మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. మీకేమనిపిస్తుంది? తను అబద్ధం ఆడుతుందని అనిపిస్తుంది. సార్ నాకేమనిపిస్తుందంటే ఒకవేళ తనకి అర్జున్ మీద ద్వేషం ఉండుండొచ్చు, కానీ మనం మిగిలిన ఎవిడెన్స్ని ఇగ్నోర్ చేయలేం సార్. నిధికి ఎవరు హెల్ప్ చేయనప్పుడు తనొక్కడే ఒంటరిగా వెళ్ళి హెల్ప్ చేశాడు సార్. అంతేకాకుండా నిధి కూతుర్ని వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఒక పని చేయండి షర్కే, నిధి వాళ్ళ అన్నయ్య మహేష్ని ఇంకా బిపిన్ రావుని ఎలాంటి వాళ్ళో మీరు విచారించండి. నిధి కనిపించకుండా పోయి 1 నెల మీద అవుతుంది. తను ఇంకా ప్రాణాలతో ఉంటుందనుకుంటున్నారా? ఖచ్చితంగా లేదు. నేను ఇన్ని రోజులుగా తను ఎక్కడన్నా దాక్కుందని అనుకున్నాను, కానీ మన దగ్గరున్న డీటెయిల్స్ ప్రకారం తను దాక్కునుండదని నాకు అనిపిస్తుంది. అమ్మా బంగారం, నీకు ఇది చాలా ఇష్టం కదా? నేను నీ కోసం చేశాను, తినమ్మా. ఓకే చేసే. ఓకే, డన్. హ్యాపీ బర్త్డే మమ్మీ. కొంచెం సార్ ఆ రికార్డ్స్ని చెక్ చేశాను. రికార్డ్స్ని బట్టి చూస్తే నిధి రిపిన్ మీద కంప్లైంట్ ఇచ్చింది. ఫిబ్రవరి 7వ తేదీ కోర్టులో హాజరవ్వాలని వచ్చింది. దానికి 3 రోజుల ముందు నుండే నిధి కనబడడం లేదు. నిధి కోర్టుకు వెళ్ళకూడదని విపిన్ తన్ని కిడ్నాప్ చేసే అవకాశం ఉంది సార్. గుడ్ వర్క్ షర్కే, వీడిని తీసుకురండి. సార్ నిజం చెప్తావా లేదా? ఏయ్, చెప్పరా. నిజం చెప్పు, నిజం చెప్పు. నువ్వు నిధిని ఏం చేసావు? అవును చంపేశావా? బాడీ ఎక్కడ పడేసావు? లేదు సార్, నేను చేయలా. ఆ రోజు తెలుగుంటే చిన్న తప్పు చేశా. రేప్ చేయడానికి ప్రయత్నించావు, అదేమో చిన్న తప్పు అంటున్నావు. సార్ నా పిల్ల 2 నెలల క్రితం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది సార్. నేను వేరే ఒంటరిగా ఉంటానా, నాకు కాస్త ఆశ పుట్టింది, అందుకే సార్ ఆ రోజు అలా చేయాల్సి వచ్చింది సార్. నేను తప్పు చేస్తా ఒప్పుకుంటున్నా, కానీ ఆ తర్వాత క్షమాపణ కూడా కోరుకున్నా సార్. కానీ వాళ్ళను నేను క్షమించనే లేదు సార్. అలాగే కాస్త సెటిల్మెంట్ కానీ వాళ్ళకి కొంత డబ్బు కూడా ఇచ్చాను సార్. నేను వాళ్ళు కోర్టులో కేసుని వాపస్ తీసుకుంటారు అనుకున్నా. అన్ని దెబ్బలు తిన్నా మీరు మళ్ళీ వచ్చారు చూసారా? మిమ్మల్ని మళ్ళీ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పలే ఏంటి? ఇక చూడమ్మా, ఆ రోజు తప్పైపోయింది. అది జరిగింది మర్చిపోమ్మా. అది ఒక చిన్న తప్పు అంతే. దానికంటే దయచేసి నా జీవితాన్ని నాశనం చేయకమ్మా. నేను కావాలని క్షమాపణ కోరుకుంటా. అది మాత్రం కాకుండా నేను డబ్బులు ఇస్తాను కూడా సిద్ధంగా ఉన్నా. నేను డబ్బుకి ఆశపడతాను అనుకుంటున్నారా? అది కూడా మీరు చేసిన చిన్న తప్ప. ఇలా చూడండి, నేను ఎవరనేది ఖచ్చితంగా మీకు చూపించే తీరుతాను. ఒప్పుకోండి. అమ్మా ఆగు, నిన్న ఆగు. నేను ఆ రోజు వాళ్ళు సమాధానం పరచడానికి ఎంతో ట్రై చేశాను సార్, కానీ వాళ్ళ సమాధానం వాళ్ళ పిచ్చి ఫ్రెండ్ ఉంది చూసారా, ఆ రోజు అందరి ముందర నా పరువు మొత్తాన్ని తీసింది సార్. అది మాత్రమే కాదు సార్, వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర నాకు శిక్ష పడాలని అంటూనే ఉంది సార్. నేను ఎన్నిసార్లు క్షమాపణ అడిగాను సార్, కానీ నేను ఇక్కడ చంపేసేటట్టున్నారు. నువ్వేం చావవు, కుళ్ళిపోతావు ఇక్కడే. సార్ నేను అమాయకుని సార్. షిర్కే, నిధి అన్నయ్య మనీష్ గురించి ఏమైనా తెలిసిందా? దాని గురించి సమాచారం తెలుసుకోవడానికి విద్య వెళ్ళారు సార్. నిధి తర్వాత మరి చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళిద్దరిని ఎన్నేళ్లగానో చూస్తున్నాను. కుల్కర్ణి గారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు పిల్లల కోసం తినడానికి ఏదో ఒకటి తీసుకొస్తారు. అప్పుడు ఆ మనీష్ గాడు ఉన్నాడే, నిధి ఇచ్చే స్నాక్స్ చాక్లెట్స్ దాచిపెడతాడు. మీరే చెప్పండి, తన ఆస్తులన్నీ ఈ అమ్మాయికి ఇస్తాడా ఏంటి? నిధి ఒకరోజు తన ఆస్తుల కోసం ఇంటికి వచ్చింది మేడం. కొంచెం కూడా బుద్ధి లేదా ఏంటి? మరి ఏదో ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే చంపేస్తాను.
రా వెళ్దాం. మేడం ఏం చేస్తున్నారు? అయ్యో మేడం మేడం సార్, సార్, నేను ఇచ్చేస్తాను సార్. సార్, వాడికి బదులుగా నీకేమైనా కావాలా? వద్దు కదా, నోరు మూసుకొని ఉండు. సార్ ఇలాంటి ప్రపంచంలో మనం ఉండడం చాలా కష్టం సార్. అందుకని ఇద్దరం పిల్లల గురించి బాగా ఆలోచించాము. ఒకరోజు నిధి కుంజన్ని నా దగ్గరికి తీసుకొచ్చింది సార్. అంతేకాదు నాకు చెప్పకుండానే తను పెళ్లి చేసుకుంది సార్. ఆ తర్వాత తను డివోర్స్ అయిందని చెప్పింది. నా ఫ్యామిలీని చూడడమే నాకు కష్టంగా ఉంది. అలాంటప్పుడు మళ్ళీ ఇద్దరు వచ్చారంటే నేను ఎలా మెయింటైన్ చేస్తాను సార్? అందుకనే నువ్వు నీ చెల్లెల్ని చంపేసావే? లేదు సార్, నేను అలా చేయలేదు సార్. నేను తనకి అడ్వైస్ మాత్రమే ఇచ్చాను. కాజల్ ఇంటికి రెంట్కి వెళ్తున్నట్టుగా నాకు తెలిసింది. తను వెళ్ళడానికంటే ముందు నేను అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను సార్. ఆ ఇల్లు బాగుందా లేదా అని చూడడానికి నేనే వెళ్ళాను సార్. తర్వాత వాళ్ళని పంపాను. నేను తన కోసం ఎంతో చేశాను సార్. ఇంత చేసినా సరే తను భాగం అడిగింది సార్. అదే నాకు బాధ అయింది. నేనేం చేయగలను సార్? అందుకే నేను చాలా టెన్షన్ అయ్యాను. ఆ రోజు నా ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా కోపడి తన్ని తిట్టాను సార్. కానీ తన్ని నేను గాయపరచలేదు సార్. నిజం మీరు సార్. కోపడి మాట్లాడారు కరెక్టా? అవును సార్. ఆవిడ నువ్వే చంపావు, నిజం చెప్పు. సార్ 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 నిజం చెప్పు. సార్ నేను నిజం చెప్తున్నాను సార్. సార్ నేను నిజం చెప్తున్నాను. మీకు అనుమానం ఉంటే నేను ఇల్లమ్మి సగ భాగం ఇచ్చేస్తాను సార్. నా మాట నమ్మండి సార్. అది కరెక్ట్ అనుకుంటున్నావా? ఆస్తిలో ఆవిడ కూడా బాగా ఉంది. నీకు చట్టం తెలుసా లేదా? తల్లిదండ్రుల ఆస్తి మీద అమ్మాయిలకు కూడా హక్కు ఉందని. అలాగా సార్? నాకు తెలియదు సార్. ఎవరు నాతో ఆ విషయం చెప్పలేదు సార్. మళ్ళీ నన్ను ఇంటికి వచ్చి అడిగిందంటే తన భాగాన్ని ఇచ్చేస్తాను సార్. తిరిగి వచ్చిందా? తిరిగి వస్తాయేంటి చెప్పు. తన కూతురు కుంజన్ ఆ అమ్మాయికి ఆస్తి విడదీసి ఇవ్వాలి. ఎందుకంటే ఆ అమ్మాయి వారసురాలు. అర్థమైందా? సరే సార్, మీరు చెప్పేది అర్థమైంది సార్. మీరు ఎప్పుడు ఇవ్వమన్నా సరే, అప్పుడైనా ఇప్పుడైనా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చా? నిధి కనిపించకుండా పోవడానికి తన అన్నయ్యతో ఉన్న ఆస్తి వివాదాలే కారణమా? లేదంటే తన మొదటి భర్త ప్రతీకారం తీర్చుకోవడానికి తనని చంపేసుంటాడా? ఈ కేసులో పోలీసులు ఒక్కరిని కాదు చాలా మందిని అనుమానిస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే నేరాన్ని నిరూపించడానికి ఏ ఆధారమూ లేదు. ఇంకో విషయం ఏంటంటే నిధి ప్రాణాలతో ఉందో లేదో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. షిర్కే, నీకేమనిపిస్తుంది? ఈ నలుగురిలో ఎవరు హంతకుడని? 4 కాదు 5. సార్, ఈ లిస్ట్ లో 5వ హంతకుడిని యాడ్ చేయడం మర్చిపోయారు సార్. ఎవరు 5వ నేరస్తుడు? నిధి కనిపించకుండా పోయినప్పుడు చివరిగా కాజల్తోనే మాట్లాడింది. లేదు సార్, నాకు నిధి దగ్గర నుంచి ఏ ఫోన్ రాలేదు. వచ్చుంటే నేను తన ఇంటికి వెళ్ళిపోయేదాన్ని కదా సార్. ఆ రోజు మధ్యాహ్నం నేను ఇంట్లో కూడా లేను. ప్లేయర్ తోటి ఏదో కమిషన్ రిలేటెడ్ ఇష్యూ ఉండింది. నేను అది సాల్వ్ చేసేందుకే వెళ్ళాను. ఇన్ఫాక్ట్ నా దగ్గర అప్పుడు నా ఫోన్ కూడా లేదు. బ్యాటరీ డెడ్లో ఉన్న వల్ల నేను ఛార్జ్ వేసుకుని వెళ్ళిపోయాను. ఇంకా మధ్యాహ్నం 3 గంటలకు నేను ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు ఇంటి బయట గుంజన్ కూర్చొని ఏడుస్తూ ఉండింది. ఇది ఆవిడ కాల్ డీటెయిల్స్. సంఘటన జరిగిన రోజున నిధి నుంచి మీకు కాల్ వచ్చింది. మీరు 2 నిమిషాలు ఎక్కువగా మాట్లాడారు. కానీ సార్ నేను అబద్ధం చెప్పట్లేదు. సరే కానీ మీ ఫోన్ని ఆ రోజు వేరెవరన్నా యూజ్ చేసి ఉంటారా? సార్ ఇది కూడా అయి ఉండొచ్చు కదా. ఏంటి? అయ్యో, ఒకవేళ అలా ఎలా జరుగుంటుంది కాజల్? ఇలా చూడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ముందు మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. మనం ఏం చేయాలో నువ్వే చెప్పు. మీరింకేం చేయక్కర్లేదు. నేనే అన్నీ చేసేసాను. ఇంకా నేనే తవ్వించేస్తానే. నేనే తవ్వించేస్తాను. మీరెందుకు ఇలా చేస్తూ ఉన్నారు? మీ ఇద్దరు గురించి నేను ఇప్పుడే పోలీసుకి వెళ్ళి చెప్పేస్తాను. ఇన్స్పెక్టర్ సార్, వీళ్ళిద్దరిని చంపేశారు. ఆయన ప్లాట్లో అవుతున్న బాడీని నిధిని చంపేశారు. ఒక నిమిషం. ఈ బ్యాగ్ ఎవరిది? ఇది నిధి బ్యాగే సార్. తర్వాత ఈ సారీ? ఇది నిధి ఒక సారీయే. ఈ విషయం మీకెలా తెలిసింది? నిధి కనపడకుండా పోయిన కొన్ని రోజులకు ముందు మామ ఆయన ప్లాట్లో పని మొదలు పెట్టారు. నేను నిధి అది చూసేందుకు కూడా వెళ్ళాము.
కానీ నిధి కనపడకుండా పోయిన కొన్ని రోజుల తర్వాత ఆయన ప్లాట్ పన్నంతా ఆపేశారని తెలిసింది. కానీ నాకు గుర్తుండే వరకు ఆయనే చెప్పారు ఇప్పుడే మంచి టైం లేదా 6 నెలల తర్వాత వరకు టైమే లేదని. కానీ నాకు అప్పుడే ఏదో తప్పు అనిపించింది, కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మీరు నాకు చెప్పినప్పుడు నిధి లాస్ట్ గా నాకు ఫోన్ చేసిందని అప్పుడే నాకు అనిపించింది ఒకవేళ ఫోన్ వచ్చి ఉంటుంది అని ఎవరైనా తీసారేమో అని. ఇంటికి వెళ్ళగానే అది నా అమ్మని తెలిసింది. తను చంపేసింది నా నిధిని. నిధికి అర్జున్కి గొడవలని నేను ఫోన్లో తెలుసుకున్నాను. కాజల్, ఇకపై నేను ఉండలేకపోతున్నాను. నా మనసు తట్టుకోలేకపోతుంది. అమ్మా నిధి, నేను కాజల్ అమ్మని మాట్లాడుతున్నాను. ఫోన్ ఛార్జ్ లో వేసి తను బయటికి వెళ్ళింది. అరే ఏమైందమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? దీనిపై నేను తట్టుకోలేకపోతున్నాను ఆంటీ. ఎందుకంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను ఆంటీ. నేను కొన్ని రోజులకు మాత్రం మీతో కలిసి ఉండొచ్చా? ఇది నీ ఇల్లులాగమ్మా, నువ్వు ఎప్పుడైనా రావచ్చు. కానీ ఇప్పుడు నేను గుడికి వెళ్తున్నానమ్మా. తర్వాత నేను అన్నయ్య ఫ్లాట్కి వెళ్తున్నాను, సరేనా? నువ్వు అక్కడికి వచ్చి తాళాలు తీసుకెళ్ళమ్మా. అలాగే ఆంటీ, నేను వచ్చి తీసుకుంటాను. నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? నేను వెళ్తాను, అది కూడా ఇప్పుడే వెళ్తాను. ఖచ్చితంగా మీరు నన్ను ఆపలేరు. నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను. అరే మీరేం చేస్తున్నారు? ఎందుకు ఫోన్ పగలగొడుతున్నారు? ఇల్లు వదిలి ఎలా వెళ్తావో నేను చూస్తాను. ఇది ఇల్లు మా ఇంట్లోంచి 15 నిమిషాల్లో వెళ్ళొచ్చు. తను త్వరగా ఇంటికి వస్తుంది అనుకున్నాను. అందువల్ల నేను తనకి ఫోన్ చేసి త్వరగా ఈ ఫ్లాట్కి రండి అని చెప్పాను. రామ్మా. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. అది తాళం నా చేతికిస్తే నేను వెళ్లేదారిలో కొంచెం తీసుకెళ్ళిపోతాను. ఇదిగో ఇస్తానమ్మా. ఒక విషయం నాకు అర్థం కావట్లేదు, మీరు ఎందుకో తనని చంపారు? ఎందుకంటే కాజల్ తను ఎఫ్ఐఆర్ లో ఉండకూడదనే కారణం చేతే. కాజల్ కి నిధికి ఉన్న లవ్ స్టోరీ మాకు తెలిసిపోయింది. తను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని కాజల్ గనక వచ్చి మాకు చెప్పి ఉండుంటే నిధి ఖచ్చితంగా ప్రాణాలతో ఉండుండేది. కానీ కాజల్ ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత నిధికి జీవితం లేకుండా చేశాను. దయచేసి నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను. సారీ గుంజన్, నేను మీ అమ్మని కాపాడలేకపోయాను. కానీ నువ్వు ఇప్పుడు నాతో ఉండలేవు, నువ్వు ఆవిడతో వెళ్ళాల్సిందే. నువ్వు చాలా చదువుకొని మంచి పిల్లగా ఉండాలి. ప్రేమ ఆప్యాయతలు పంచడం ప్రతి కుటుంబంలో ఉన్న వాళ్ళందరి బాధ్యత. కేవలం తమ బిడ్డల జీవితం స్వేచ్ఛగా ఉండాలనే కోరుకుంటున్నారు. ఎవరో ఒకరు వాళ్ళ మాటని లెక్క చేయకపోవడం వల్ల అది ఎవరైనా సరే వాళ్ళ బిడ్డల ద్వారా వాళ్ళు ఒక గుణపాఠం నేర్చుకుంటున్నారు. కాజల్ వాళ్ళ అమ్మ లత కూడా ఈ పనే చేశారు. అంటే తన కూతురు తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా ఉండాలని ఓ 8 సంవత్సరాల పాపని అనాథని చేశారు. ఆడవాళ్ల మీద ఉన్న సమానత్వం, ఇంకా వాళ్ళని తక్కువ చేసి చూడడం, దీని గురించి మీరు మాట్లాడాలనుకుంటే ముందు మీరు మారాలి. మీరు మారితేనే ఈ సమాజము మారుతుంది. నేను మీ అనుప్సుని మీ నుండి సైనింగ్ ఆఫ్. మళ్ళీ క్రైమ్ పెట్రోల్ అలర్ట్ లో ఒక కొత్త ఎపిసోడ్ తో నేను మీ ఎక్స్పర్ట్స్ తో కలిసి ఇంకో కొత్త కేసుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగాను ఉండండి, సేఫ్ గాను ఉండండి. అలాగే క్రైమ్ పెట్రోల్ అలర్ట్ ని చూస్తూ ఉండండి. జై హింద్.